నిరంతరం ప్రయత్నం ఉండగా నిరాశకే నిరాశ పుట్టదా. నిరంతరం ప్రయత్నం చేస్తుంటే నిరాశ కూడా నిరాశ పుట్టాలి. అట్లా కవితక్క ప్రయత్నం చేస్తా ఉంది. కవితక్క వెళ్ళే ప్రాంతాలు చూస్తుంటే అసలు మేమే ఆశ్చర్యపోతాం. నేను జర్నలిస్ట్గా చాలా ఏళ్ళు ఆదిలాబాద్ లాంటి, ఖమ్మం జిల్లా లాంటి అటవీ ప్రాంతాల్లో నేను ఇష్టంగా వెళ్ళి పనిచేశాను. కానీ నేను కూడా టచ్ చేయని చాలా అంశాలు కవితక్కతో వెళ్ళినప్పుడు చూస్తూ ఉన్నాను. ఇంకా పరిస్థితి అట్లా ఉన్నది. అంటే ఆమె ఎంత కసిగా ఉన్నది, ఎంత పట్టుదలగా ఉన్నది, అన్నిటికంటే ఆమె ఎంత నిజాయితీగా ఉన్నది అనడానికి ఇంతకంటే ఉదాహరణ లేదు. ఇప్పుడేం ఎన్నికలు లేవు కదా, ఇప్పుడేం ఓట్లు లేవు, ఎలక్షన్స్ అప్పుడు చేయొచ్చు. కానీ ఇవాళ ఆమె వెళ్ళి అధ్యయనం చేయడం, తెలుసుకోవడం కోసం పడుతున్న తపన ఏదైతే ఉందో అది ప్రజల పట్ల ఆమెకు ఉన్నటువంటి తపన, గిరిజనుల పట్ల, పేదల పట్ల కవితక్కకు ఉన్నటువంటి ప్రేమ, ఆ తపన, ఆమె నిజాయితీ ఆ పర్యటనలో మాకు కనపడతా ఉన్నది. మేము తెల్లవారుజామున 3 గంటల వరకు కొన్ని సందర్భాల్లో పర్యటనలో ఉంటున్నాం. మళ్ళీ మార్నింగ్ 7 గంటలకు మొదలవుతున్నాం. అలసట అనేది ఎరగకుండా ఒక ఆడబిడ్డ అట్లా ప్రయత్నం చేస్తూ ఉన్నది, ప్రయాణం చేస్తూ ఉన్నది. ఆమె నాకు అనిపిస్తూ ఉన్నది, నాకేం అనుమానం కూడా లేదు, ఖచ్చితంగా ఆమె అనుకున్న లక్ష్యం వైపు వెళ్తుంది. నిజంగానే వ్యక్తిగా బయటికి పోతున్న శక్తిగా వస్తానని సవాల్ చేసింది. ఆ సవాల్ ఖచ్చితంగా నెరవేరుస్తానడానికి మేమైతే గట్టిగా నమ్ముతాం.